వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండల గర్మకుర్తి గ్రామానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ ఈరోజు ఆడువాల సుజాతక్క పుట్టినరోజు సందర్భంగా వారి పేరు మీద వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో అర్చన చేయించి పూజలు చేయించి తదనంతరం కరీంనగర్లోని సీతారాంపూర్లో నివాసం ఉంటున్న వేములవాడ రాజన్న పట్టు వస్త్రములతో సన్మానించి లడ్డు ప్రసాదం అందించిన వికలాంగుడు ఓదెల నరేష్ అక్క అంటే నేనున్న తమ్ముడు అని ఎప్పుడు అంటున్నారు. సుజాతక్క గారు వారి ఫ్యామిలీ మంచి ఆరోగ్యంతో జీవించాలని వికలాంగుడు నరేష్ కోరుకుంటున్నారు. ఈరోజు పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న మా సుజాతక్క గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈరోజు వేములవాడ నుండి ఈరోజు అభిమానం కొద్దిగా ఇంత మంచి అక్క దొరకడం, ఇంత మంచి ప్రేమున్న మనసున్న మహారాజు మా బావగారు దొరకడం చాలా అదృష్టం. అంత తమ్ముళ్ళు లెక్క చూసుకుంటారు వీళ్ళిద్దరు. ఏ కష్టం వచ్చినా బిడ్డ మేము ఉన్నామని చెప్పి అంటారు. చాలామంది అన్నారు, కొంతమంది అంటారు. అభిమానులు అందరూ ఉంటారు, అందులో కొందరు మాత్రమే నిలిచిపోతారు. అందులో మా సుజాతక్క అని నేను గర్వంగా చెప్పుకున్నాను. ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని సంపూర్ణ ఆరోగ్యంతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు నరేష్ తమ్ముడు నాకు కళాభారతిలో పరిచయం అయ్యిండు. ఆ రాజరాజేశ్వర స్వామి దయతో ఆ బంధం ఎక్కడో ముడివేసింది కావచ్చు. ఆ చిన్న పరిచయంలోనే చాలా దగ్గరైపోయింది తమ్ముడు. నేను ప్రేమగా తమ్ముడు అని పిలిస్తే చాలు, కొండంత ప్రేమను మనసులో నింపుకొని ఇక్కడి దాకా మా ఇంటి దాకా వచ్చింది. నేను ఇచ్చింది లేదు, చేసింది లేదు. తమ్ముడు అని ప్రేమగా చూశాను, పిలిచాను. ఆ బంధంతో నాకు ఇవాళ అన్ని పుట్టినరోజు ఎప్పుడక్క అని అడిగి మరీ గుర్తుపెట్టుకొని నాకు ఒక మంచి జ్ఞాపికను తయారు చేసుకొని స్వామివారి ఆశీస్సులను ఈ లడ్డు రూపంలో స్వామివారి ప్రసాదాన్ని కుంకుమను తీసుకొచ్చి ఒక ఆడబిడ్డకు ఇచ్చిన కుటుంబమైన కానుక ఇది. మా నరేష్కు నేను ఉన్నంతకాలం అండగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నరేష్ మంచి కవి, అతనిలో చాలా కళ ఉంది. భగవంతుడు ఒక చిన్న లోపం ఇచ్చినప్పటికీ కొండంత మంచి మనసున్న మనిషి నరేష్. నరేష్లో ఉన్న కళను బయటకు తీస్తా. నరేష్ను ఒక రేంజ్లో చాలా గొప్ప వాళ్ళకి పరిచయం చేయాలని నాకుంది. నా ఈ కోరికను రాజరాజేశ్వర స్వామి దయతో ముందుకు నడిపించాలని మా తమ్ముడిని నన్ను అని కోరుకుంటూ నరేష్కు చిరంజీవి తండ్రి నువ్వు మంచిగా నీ భావి జీవితం ఆరోగ్య ఐశ్వర్యాలతో నీ పిల్ల పాపాలతో చల్లగా ఉండాలని జీవిస్తున్న తమ్ముడు. ఎప్పటికీ ఈ ప్రేమ మాకు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంత మంచి కానుకను తెచ్చినందుకు నేను ఏమి ఇవ్వగలను? కొండంత దేవునికి కొండంత ఇవ్వలేము. కొండంత ప్రేమకు ఆ కొండంత ప్రేమను నేను అందించడం తప్ప ఇంకేం ఇవ్వలేను తమ్ముడు.